ఈరోజు ఎస్పీ గారి చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు జిల్లా అంతటా స్పెషల్ డ్రైవ్ చేయమని ఆదేశాలు రావడంతో ఈరోజు మేము మా సిబ్బంది అంతా కూడా ఉదయం 5 గంటల నుంచి 8 వరకు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరిగింది. గుడియాతం సర్కిల్లో కాలేజ్ ముందర ఉన్నటువంటి ఆ ప్లేస్లో మేము మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు టువర్డ్స్ కూర్మాయి సైడ్ నుంచి 2 ఇసుక ట్రాక్టర్లు రావడం జరిగింది. వాళ్ళ ట్రాక్టర్లు నాపి వాళ్ళ డ్రైవర్ల దగ్గర మీ దగ్గర ఈ ట్రాన్స్పోర్ట్కి ఏదైనా ఆధారాలు ఉన్నాయంటే ఈ ఆధారాలు లేవని చెప్పడం జరిగింది. ఇవి పెద్ద పని అయినవి అని చెప్పడం జరిగింది. సరే రికార్డు లేవు కాబట్టి ముందు తదుపరి చర్య నిమిత్తం మేము వాటిని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఎంఆర్ఓకు తగు చర్య నిమిత్తం రిపోర్ట్ కూడా పంపడం జరిగింది. ఇప్పుడు ఆయన మార్నింగ్ నుంచి చాలా ఫోన్లు చేసి వదలమని చెప్తా ఉన్నాడు. అవి ఆల్రెడీ పంపించేసాం, మీరు అక్కడ ఫైన్ కట్టుకొని తీసుకోమని చెప్పాము. ఆయన వదలలేని దానికి కొంతమంది మనుషులు వేసుకొని వచ్చి స్టేషన్ దగ్గర ధర్నా చేయడం ఇంకా మీరంతా చూశారు. దానికి ఎటువంటి రికార్డ్స్ లేవు కాబట్టి వాటిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. చంద్రశేఖర్ పర్సనల్గా ఆరోపిస్తున్నారు. అది ఇంకా ఆయన దీనికే ఆయన పర్సనల్గా పెట్టుకొని మనసులో మాట్లాడితే మనం ఏం చేయలేము. సార్ డ్రైవర్ని కూడా కొట్టారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. పట్టే అవసరం ఉండదు కదా ట్రాక్టర్ దీంట్లో అంతా కూడా. ఎందుకు కొడతాం, మాకేం అవసరం.